అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు విందు భోజనం. ఈరోజు మన ఛానల్లో వంకాయ టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఇంకా ఏ కూరతో పని లేకుండా మొత్తం అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తారు. అలాంటి ఈ పచ్చడిని రుచికరంగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా నోటికి రుచిగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈ పచ్చడి పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 15 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే ఒక 4 టమాటాలు, కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, రుచికి సరిపడా ఉప్పు, చిన్న నిమ్మపండు సైజు చింతపండు, కొద్దిగా ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోండి. చూసారు కదా, ఈ విధంగా పచ్చిమిర్చి, వంకాయ, టమాటా 3 కూడా బాగా మగ్గిపోయాయి. ఈ విధంగా మగ్గించుకోవడం వల్ల మనం నూరుకునేటప్పుడు చాలా త్వరగా అయిపోతుంది. దీనిని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ఒక రోలును తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్తో మొత్తం తుడిచేసుకోండి. తడి అనేది లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో కొద్దిగా వేస్తుండండి. నేను వంకాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి నాకు చిన్న రోలు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా నిదానంగా దంచుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు నలిగేంత వరకు రోకల పండుతో నిదానంగా దంచుకోండి. ఆ తరువాత రోకల పండుతో చక్కగా నూరుకోండి. కచ్చాపచ్చాగా నూరుకుంటేనే పచ్చడి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా నేను పైకి అనేది వచ్చిన పచ్చడిని అంతా లోపలికి వేసుకుంటూ చక్కగా నూరుకుంటున్నాను. పచ్చడి కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత దీంట్లోనే 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని నూరుకోవాలి. కూరల్లోకి, చారుల్లోకి ఏ విధంగా మనం పోపు వేసుకుంటే రుచి పెరుగుతుందో అదేవిధంగా ఇలాంటి రోటి పచ్చళ్ళకి వెల్లుల్లిపాయి, జీలకర్ర వేసుకుంటే అంత రుచి పెరుగుతుంది. వెల్లుల్లిపాయి, జీలకర్ర వేసాక ఒక 2 నిమిషాల పాటు నూరుకుంటే సరిపోతుంది. మీకు టైం దొరికినప్పుడు మిక్సీలో కాకుండా ఇలా రోటి పచ్చళ్ళు అనేవి ట్రై చేస్తూ ఉండండి. నోటికి కూడా చాలా రుచిగా కమ్మగా అనిపిస్తుంది. ఇప్పుడు పచ్చడిని అంతా శుభ్రంగా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మన అమ్మమ్మలు ఇలా రోటి పచ్చళ్ళు చేసినప్పుడు ఇలా పచ్చడి తీసాక ఇదే రోట్లో అన్నం వేసి నెయ్యి వేసి చక్కగా కలిపి పెట్టేవాళ్ళు. అంతేనండి, చక్కగా వంకాయ టమాటా రోటి పచ్చడి రెడీ.